బ్రేకింగ్ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు యూట్యూబర్లు ఓవర్ యాక్షన్ చేశారు. ఓ ప్రమోషన్ వీడియో తయారు చేశారు. తమ సంస్థను ప్రమోట్ చేసే విధంగా పలు వీడియోలను చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు బయటకు రావడంతో అనేక మంది భక్తులు మండిపడుతున్నారు. యూట్యూబర్లకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రమోషనల్ వీడియో వైరల్ కావడంతో యూట్యూబర్లకు చిక్కులు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి నిందితులను శిక్షిస్తారా, హెచ్చరించి వదిలేస్తారా అనే విషయం 2-3 రోజుల్లో తేలనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో యూట్యూబర్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారి దానిపైన ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, తిరుమల శ్రీవారు వెలసి ఉన్న 7 కొండలను అత్యంత పవిత్రమైనగా భక్తులు భావిస్తారు. అదేవిధంగా టీటీడీ దేవస్థానం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే నిర్ణయించిన నేపథ్యం. దీంతో పాటు అటు ఎక్కడ వ్యాపార ప్రయోజనాలకి ఇక్కడ నుంచి అవకాశం ఉండకూడదని కూడా టీటీడీ నిర్దేశించింది. ఈ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ కూడా అదే పనిచేస్తుంది. ముఖ్యంగా టీటీడీ ఏదైతే గతంలో కొంతకాలంగా యూట్యూబర్లు తిరుమలలో వీడియోలు రీల్స్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టి వ్యాపార వాణిజ్య అవసరాల కోసం పోస్టింగ్లు కూడా చేయడం జరిగింది. దీనిపైన హెచ్చరించి మరి వారిని వదిలేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా వారం రోజుల క్రితం మరో యూట్యూబర్లు కొంతమంది యూట్యూబర్లు తాము ఏదైతే స్పాన్సర్స్ ఏదైతే తాము ప్రమోషన్ చేస్తున్న ఓ హ్యాండ్లూమ్ సంస్థకు అనుకూలంగా తిరుమలలో తాము దిగిన గెస్ట్ హౌస్ లోను, అదేవిధంగా తిరుమల రోడ్లలోనూ కొన్ని వీడియోలు చేసి మరోసారి పోస్టింగ్ చేశారు. దీంతో ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా వీటిని గుర్తించి ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు, ఎవరి కోసం వీరు పోస్టింగ్స్ చేశారు అన్న విషయం మీద కూడా వారు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద గతంలో కొంతమంది యూట్యూబర్లు ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు, అదేవిధంగా కొంతమంది సీరియల్ నటులు కూడా ఈ విధంగా చేస్తే వారికి నోటీసులు జారీ చేశారు. తర్వాత వారు క్షమించమంటూ ఏదైతే వీడియోలో రిలీజ్ చేస్తూ లిఖితపూర్వకంగా కూడా టీటీడీకి పంపించారు. ఈ నేపథ్యంలో వారిని క్షమించి విడుదలయ్యడంతో ఇలాంటి వ్యవహారమే ఉంటుందని భావించి మరోసారి యూట్యూబర్లు ఓ హ్యాండ్లూమ్ సంస్థకి ఈ విధంగా ఏదైతే వాటికి అనుకూలంగా ప్రచారం చేశారు. మంచి చీరలు, చేనేత ఉత్పత్తులు ఎక్కడ ఉంటాయి అంటూ కూడా ప్రచారం చేస్తూ వాటిని ధరించిన మహిళల చేత ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు, అవి ఎలా ఉన్నాయి అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ ప్రమోషన్ చేశారు. ఇలాంటి పరిస్థితిలో మరోసారి చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.